హలో ఫ్యామిలీస్, నా లంచ్ చేపల కూర జొన్న రొట్టెలతో కంప్లీట్ అయింది. దీనికి కావాల్సిన పదార్థాలు కిలోంపావు చేపలు తీసుకున్నాం. తర్వాత దీనికి కావాల్సిన అన్ని పదార్థాలు ముందే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. అది ఏమేమి కావాలో స్క్రీన్ మీద చక్కగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. తర్వాత అన్నీ కట్ చేసినవి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి బాండి పెట్టిన తర్వాత బాండి వేడెక్కగా తగినంత ఆయిల్ వేసి నాన్ వెజ్ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత 3-4 టైమ్స్ సాల్ట్ వాటర్లో చేపలు శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ చేపలు వాటర్లో మళ్ళీ ఒక సాల్ట్ లేకుండా మళ్ళీ ఒక 1 or 2 టైమ్స్ కడుక్కొని ఇది పచ్చిమిర్చి ఆనియన్ వేగిన తర్వాత ఈ చేపలు దాంట్లో వేసి ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్ 2 స్పూన్ తీసుకున్న. అల్లం పేస్ట్ కూడా వేసేసి మామిడికాయ ముక్కలు కూడా వేసేసి పుల్ల మామిడికాయ తీసుకున్న. చేపల్లో బాగుంటుంది చేపల కూర మామిడికాయలు వేస్తే. ముక్కలు తిప్పేస్తే గరిటెతోటి విరిగిపోతాయి కాబట్టి నేను తిప్పకుండా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 20 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జును మనం పిప్పి తీసేసి రెడీగా పెట్టుకోవాలి. పెట్టినవి చేపల్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చేపలు పులుసు కూడా చాలా టేస్టీగా దగ్గర పడుతుంది. బాగా ఉడికిన తర్వాత హోల్ గరం మసాలా పౌడర్ వేసేసి మళ్ళీ మగ్గనివ్వాలి. ఎందుకంటే చేపలు కొంచెం ఎక్కువ సేపు మగ్గుతాయి. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చేపల కూర ఎంతో టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోతుంది. తర్వాత నేను జొన్న రొట్టెలు చేయడం కూడా చాలా ఈజీ. పిండి తీసుకొని వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత పిండిలో వేసేసి చపాతీ పిండిలాగా పిసికి ఒక్కొక్క రొట్టె యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ క్లారిటీగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకటొకటి ఒక 3-4 చేసేసాను. చేసిన తర్వాత ఇలా చేసి హెల్తీగా టేస్టీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్.